వేణుగోపాలరావు అనండి. అవునా? ప్రతి సంవత్సరం ఈసారి మీ దగ్గరకు వస్తున్నారా? ఏమి ఇస్తున్నారు? మీకు బట్టలు ఇస్తున్నారు. మీ అమ్మోళ్ళకి ఏమి ఇస్తున్నారు? ప్రతి శుక్రవారం హాస్పిటల్కి పోయినప్పుడు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు కదా. సారుకు మీకేమైనా సంబంధం ఉందా? ఉందా ఉంది కదా. సారది వచ్చేసి ఇక్కడ తిరుమల లేఅవుట్ అని ఇక్కడ సైట్ వ్యాపారం చేస్తుంటాడు. సారది ఈ ఊరే, వాళ్ళ పూర్వీకులు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళే. ఆ షుగర్ ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్నటువంటి భూములన్నీ కూడా సారులవే ఒకప్పుడు. సార్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఈ గ్రామంలో కానీ ఈ మండలంలో ఎవరికి ఏం జరిగినా కూడా మొదట స్పందించేది సారే. ఎవరికి ఏం జరిగినా ఫస్ట్ స్పందించి 10,000 నుంచి అవసరమైనంత డబ్బు సమకూరుస్తాడు. ఎవరికి ఏది జరిగినా సార్ దృష్టికి తీసుకెళ్ళినట్లయితే, మీరు కానీ ఎవరైనా సరే వెళ్ళినట్లయితే సార్ సహాయం చేస్తాడు. నాకు తెలిసినంత వరకు ఈ మండలంలో సారంతగా సహాయం చేసినటువంటి వ్యక్తులు ఎవరూ లేరు, అనా కదా. సారుకున్నటువంటి ఏకైక కూతురు అమ్మాయి దివ్య, చిన్నతనంలోనే అమ్మాయి చనిపోవడం, అవునా? ఆ అమ్మాయి జ్ఞాపకార్థకంగా మీకందరికీ ప్రతి సంవత్సరం బట్టలు ఇవ్వడం, భోజనాలు పెట్టడం చేస్తున్నాడు. కాబట్టి ఆ అమ్మాయి ఆత్మకు శాంతి కలగాలని మనమందరం ఒక్క నిమిషం పాటు ఏమీ మాట్లాడుకోకుండా మౌనం పాటించాలి. పిల్లలు ఒక్క నిమిషం ఎవరూ మాట్లాడకూడదు, అర్థమైందా? నేను స్టార్ట్ అంటాను, మీరందరూ కూడా ఒక్క నిమిషం పాటు మౌనం పాటిద్దాం, ఓకేనా? స్టార్ట్.